నీ రక్తం మంచిది తల్లి, నీ గర్భవాసం గొప్పది. ఉత్తమ సంతానంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు జన్మించినారు కాబట్టి నీ వంశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలిగినాడు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు మేలు చేయగలిగినాడు. ఇంతమంది పేద ప్రజల యొక్క వెలుగై ఉన్నాడు ఆయన. అదే సందర్భంలోనే చెల్లెల మీద ప్రేమతో కూడా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చినాడు, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఆస్తిని ఇచ్చినాడు. తండ్రి ఆస్తిని బిడ్డకు కొడుకు సమానంగా పంచిన దాఖలాలు లేవు. ఇక్కడ పంచినారు. ఇక్కడ పంచడానికి ముఖ్య కారణం రాజశేఖర రెడ్డికి బిడ్డల మీద ఉండే ప్రేమ, మంచి హృదయం. కొడుకు అంగీకరించడం గొప్పనా కాదా? రాజశేఖర రెడ్డి అన్న కంటే జగన్ గొప్ప సంగతి. కానీ వారి ఇరువురి కంటే గొప్ప సంగతి భారతం అంగీకరించింది చూడి, ఇది ఇంకా గొప్ప సంగతి. భారతమ్మ ఉత్తమ ఇల్లాలు కాబట్టి తన భర్త యొక్క మనస్తత్వాన్ని, ప్రేమను అంగీకరించి గౌరవప్రదంగా ఆడబిడ్డకిస్తే అంగీకరించింది. ధర్మం అనేది ఒకటింది తల్లి, న్యాయం అనేది ఒకటింది తల్లి, ఆత్మ గౌరవం అనేది ఒకటింది తల్లి. నా ప్రాణమైన జగన్ కోసం ఇచ్చేవాడిని అని చెప్పి పలుమార్లు చెప్పిన. ఏదో మాటలకు పరిమితంలే ప్రసాద్, అది ఎక్కడ సాధ్యమవుతుంది అనుకుంటున్నావా తల్లి? కోరి చూడు తల్లి, నీ బిడ్డ పట్ల మాకుండే ప్రేమ ఎంత గొప్పదో నువ్వు అనుకుంటూ పరీక్షించాలనుకుంటే కోరి చూడు తల్లి. కనురెప్ప మూసి తెరిచే లోపల నా ప్రాణం ఇస్తా జగన్కు. మరి మేము మాట్లాడమమ్మా.